శివ పురాణం రౌడీలంటే చిన్నప్పటినుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండేది. చిన్నప్పుడు స్కూల్లో, క్లాస్రూంలో పిల్ల రౌడీల దగ్గర్నుంచి నేను పెరిగిన తరువాత వీధి రౌడీల మీద కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేస్తున్నప్పుడు నేనొక టఫ్స్ అనే భావం అందరిలో ఉండేది. నిజానికి నేనెవరినీ ఎప్పుడూ కొట్టకపోయినా, అవసరమైతే ఎవరినైనా ఎదుర్కోగలను అనే భ్రను మాత్రం అందరికీ కలిగించాను. నా చుట్టూ ఉండే 6 రౌడీ కుర్రాళ్లకి మాత్రమే ఆ విషయానికి తెలుసు, నిజంగా ఫైట్ జరిగితే నేనొక పంచ్ కూడా ఇవ్వలేనని. కానీ ఆ 6లో ప్రతి ఒక్కరికీ నాకేమైనా ప్రాబ్లం వస్తే మిగిలిన 5 ఎంతకైనా తెగిస్తారనే అభిప్రాయాన్ని కలిగించాను. సిద్ధార్థ కాలేజీలోని రౌడీలతో నా అనుభవాల ఆధారంగానే సత్య, కంపెనీ, సర్కార్ సినిమాల్లో రౌడీల మనస్తత్వాల్ని తెరకెక్కించాను. అంతేగాని ప్రచారంలో ఉన్నట్టు అండర్ వరల్డ్ నాకున్న సంబంధాల వల్ల కాదు. శివ సినిమా ఓపెనింగ్ సీన్లో కారులో కొంతమంది స్టూడెంట్స్ని కొట్టడం అనేది మా కాలేజీలో జరిగిన సంఘటనే. ఈ సినిమాలో కనిపించే వాతావరణం అంతా నా కాలేజీ బ్యాక్ గ్రౌండ్లోంచి వచ్చింది. శివ స్టోరీ లైన్ బ్రూస్లీ సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ నుంచి తీసుకున్నాను. బ్రూస్లీ హాంకాంగ్ నుంచి రోమ్కు వచ్చి అక్కడ చైనా రెస్టారెంట్లో పనిచేయడం, అక్కడి లోకల్ గూండాలు రెస్టారెంట్ యజమానిని వేధించడం, బ్రూస్లీ వారితో పోరాటానికి దిగి రెస్టారెంట్ను కాపాడటం, ఆ పోరాటం అలా సాగుతూ చివరికి ప్రధాన ప్రత్యర్థి చకా నారిస్ తో బ్రూస్లీ కలోజియంలో ఒంటరిగా ఫైట్ చేయడం. అలాగే శివ లో నాగార్జున వేరే టౌన్ నుంచి వచ్చి కాలేజీలో చేరడం, తోటి విద్యార్థులను లోకల్ గూండాలు వేధించడం, శివ ఆ గ్రూప్లోని ఒక్కొక్కడితోనూ పోట్లాడటానికి దిగి కాలేజీని కాపాడటం, చివరకు ప్రధాన ప్రత్యర్థి రఘువరన్ బిల్డింగ్ టెర్రస్ మీద ఒంటరిగా ఫైట్ చేయడం సేమ్ టు సేమ్ స్టోరీ. హహాహా ఇలాంటి ఒక సింపుల్ ప్లాట్ను తీసుకుని ప్రేక్షకులు అంతకు ముందెన్నడూ చూడని క్యారెక్టర్స్ను, సీన్ను రూపొందించాలనుకున్నాను. అందుకోసం చాలా సినిమాల నుంచి కొన్ని సీన్స్ కాపీ కొట్టాను. గణపతి చందా సీన్ను దిలీప్ శంకర్, కాలచక్ర నుంచి, ఒక పాటకు ముందు అమల నాగార్జునకు కాఫీ ఇచ్చే సీన్ను సంజీవ్ కుమార్, ఏదో చిత్రం నుంచి సైకిల్ చేజ్ సీన్ రాహుల్ రవైల్, అర్జున్ నుంచి, మరణించిన స్నేహితుడి తల్లి ఇన్స్పెక్టర్ను చెంపమీద కొట్టే దృశ్యం స్టీవెన్ స్పీల్బర్గ్, జాస్ నుంచి తీసుకున్నాను. నాకేం కావాలో విపరీతమైన క్లారిటీ ఉండటం వల్ల ఎలాంటి హడావుడీ లేకుండా షూటింగ్ చాలా ఫాస్ట్ జరిగింది. ఎడిటింగ్ ముగిసిన తరువాత అసలు కష్టాలు మొదలయ్యాయి. మా సినిమాకు సంబంధం లేని 2 ప్రొడ్యూసర్ల వ్యక్తులకి డబల్ పాజిటివ్ ఒక ప్రొజెక్షన్ ఏర్పాటు చేశారు. వాళ్లు సినిమా చూసి ఏమాత్రం డ్రామా లేకుండా బోరింగ్ ఉందని పెదవి విరిచారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సౌండ్ ఎఫెక్ట్స్ లేకపోవడంతో వాళ్లకి ఒక సైలెంట్ సినిమాలా అనిపించింది. ఆ రోజుల్లో అలాంటి అండర్ ప్లే పెర్ఫార్మెన్స్ ఉండకపోయేది. ఆ పరిస్థితిలో నాగార్జున నాకు పెద్ద అండలా నిలిచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ నాకు నచ్చిన విధంగా చేయించుకోవటానికి పూర్తిగా సహకారం ఏర్పాటు చేశాడు. సినిమా కాపీ చూసిన డిస్ట్రిబ్యూటర్లు శివ లో ఎక్కువ హింసాపూరిత దృశ్యాలున్నాయని, దానివల్ల మహిళలు, కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమా చూడరని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల్లో మహిళలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ శాతమని ఇండస్ట్రీ వర్గాల నమ్మకం. సురేంద్ర గారు, వెంకట్గా గారు యావరేజ్ బిజినెస్ చేస్తుందని అనుకున్నారు. కానీ నేను మాత్రం శివ పెద్ద హిట్ అవుతుందని చెప్పాను. సినిమా విడుదలైన మొదటి రోజు వెంకట్ గారికి ఒక డిస్ట్రిబ్యూటర్ నుంచి ఒక రిపోర్ట్ అందింది. ఆడియన్స్ సినిమాను ఎలాంటి రెస్పాన్స్ లేకుండా నిశ్శబ్దంగా చూస్తున్నారని. దానికి కారణం ఏంటో మాకు అర్థం కాలేదు. ఆ రోజు సాయంత్రం అదే డిస్ట్రిబ్యూటర్ మళ్లీ ఫోన్ చేసి చెప్పాడు, ఆడియన్స్ సినిమాను నిశ్శబ్దంగా చూడటానికి కారణం వాళ్లు స్టన్ అయిపోవడమే నని. శివ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించడంతో ఆంధ్రదేశంలో ప్రతి ఇంటా నా పేరు మారుమోగిపోయింది. సురేంద్ర, వెంకట్గార్ల ఆలోచన తప్పి నా నమ్మకమే గెలవడంతో సంతోషంతో పొంగిపోయాను. గమనిక, రాత్రి సినిమా మీద నాకు శివ కంటే పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉండేది. కాని అది సూపర్ ఫ్లాప్ అయ్యింది.